నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు లగేజ్ తీసుకెళ్ళడానికి కావాలరా బ్యాగు. రే ఎప్పుడు హార్ట్ ఫుల్ గా ఉండేదిరా మా వైజాగ్. క్రేజీగా క్వశ్చన్ అడుగుతా. వైజాగ్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటది, ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఆనిముత్యం. సో మీకు ఛాన్స్ దొరికితే, గవర్నమెంట్ మీకు ఛాన్స్ ఇస్తే, మీరు మీ ఆయనతో ఏ ప్లేస్ లో ఏ పాట మీద డువెట్ వేస్తారు? నా పేరు ప్రియాంక. చెప్పండి. నేను ఉడా పార్క్ లో ప్రేస్ రావే మూవీ నుంచి నీ కోసం జీవించే చిలక ఆ సాంగ్ సాంగా కాదు, ఏది పాడవు సార్? నీ కోసం జీవించా చిలక నా ప్రాణం నీదేలే మణితునక. ఇట్లా రొమాంటిక్ గా వాడతావు. మీ ఆయన నీకోసం మంచిగా ఉంది పాట. నెక్స్ట్. నా పేరు పావని అండి. పావని గారు, నేనైతే బీచ్ దగ్గర. సిగ్గుపడుతున్నారు. బీచ్ దగ్గరికి వెళ్ళారు, ఏ పాట? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఉన్నారా మీ ఆయన? ఏడున్నారు? వీడియో తీస్తా. ఆ భాగ్యం నాకు ఇవ్వండి, లోపలికి రండి సార్. మీ ఆవిడ చిన్న కోరిక కోరుకుంది, బీచ్ దగ్గర ఎన్నెన్నో జన్మల బంధం అంట. ఇది బీచే అనుకుందాం సార్. మీరు మీ ఆవిడ కలిసి చేయబట్టుకుని ఆ పాట డాన్స్ చేస్తే చాలా బాగుంటది సార్. ఫోన్ తీసుకురాలేదా? నేను రికార్డ్ చేస్తుండగా. తెచ్చారా దొంగ? రెడీ సార్? రెడీ. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఈ రికార్డ్ బటన్ ఎక్కడ ఉంటుంది సార్? ఓ ఇది నొక్కాలా సార్? ఇది నొక్కి మొత్తం నామకం వచ్చేలాగా చూసాను సార్. అదైనా పర్లేదు కదా సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ప్రోగ్రామ్ గురించి 2 మాటలు చెప్పండి సార్. ఈటీవీ 2లో ఈటీవీ 2 ఏంటి సార్? 1 సార్. ఈటీవీ 1లో సార్. ఈటీవీలో ఆడవాళ్ళు మాత్రమే సార్. ఆడవాళ్ళు మీకు జోహార్లు సార్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈటీవీలో చాలా అద్భుతంగా, చాలా మెగా అద్భుతమైన ప్రోగ్రాం. రవి గారికి హృదయపూర్వక అభినందనలు. క్యూట్గా ఉన్నాడు, సిక్స్ ప్యాక్ బాడీ. మీకు ఇందులో 6 ప్యాక్ అనిపించింది? లెజెండ్. వద్దు సార్, ఇక్కడ ఇచ్చేది. ఏవేవో వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి లాస్ట్ ఆన్సర్. బీచ్ లో ఏ పాటలో? రియల్ గా ఎలాగా వేయలేదు. డ్రీమ్ మీ వల్ల ఇప్పుడు డ్రీమ్ లో ఏ పాట చేద్దాం అనుకుంటున్నారు? కొత్తగా రెక్కలు వచ్చిన ఎగిరి ఈ వయసులో రెక్కలా? మరి ఇప్పుడే రమ్మన్నారు కదా. ఇప్పుడు రావాలా? నేను కూడా గట్టిగా కోరుకుంటున్నామ్మా. థ్యాంక్ యూ. ఎప్పుడు కలలానే ఉంటది, కానీ మా షో వల్ల ఒక్కసారి డ్రీమ్కి వెళ్ళారు. రండి మేడం. నాకు తల తిరుగుతుంది. ఇక్కడ నుంచి ఎవరు చెప్పారు? రండి మేడం. ఆల్రైట్, సో ఇంకా ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి.
పేరు? అనుష అనుష గారు ఏం చేస్తుంటారు? అనుష హౌస్ వైఫ్ అండి. ఓకే. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు కావ్యశ్రీ, కావ్యశ్రీ గారు ఏం నేను చేస్తుంటారు? హౌస్ వైఫ్ నండి. హాయ్ మేడం, మీ పేరు? హాయ్, నా పేరు పద్మ, పద్మ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ ఉమెన్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రావణి, నేను మా ఆయనకి యువరాణి. మీకు ఈ బంగారం అవసరం అండి, మీ నవ్వే బంగారంలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందుకనే ఆపేశారు, బంగారం రేట్ పెరిగిపోయింది కదా. ఇంకెందుకండి, మీరున్నాక ఇంకా బంగారం అవసరం ఆ ఇంటికి? ఇలాంటి హింట్లు ఇచ్చారనుకోండి ఇంకా అవే వాడేస్తారు. మొన్న మోదీ గారు కూడా చెప్పారు కొనద్దు అని, విన్నారా? మాకు వినిపించవుగా. మీ నాన్నగా. హాయ్ మేడం, మీ పేరు? దిస్ ఇస్ హేమ. హేమ గారు బాగున్నారా? హేమ గారు అవి ఎంత కాదులండి. మీరు కూడా చాలా బాగున్నారండి. Thank ఐ you. లైక్ ది డింపుల్స్. పెట్టించారా పుట్టుకతో వచ్చినాయి? లేదు, పుట్టిక నుంచే. మేడం, మీ పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి గారు. ఆ శ్రీదేవి గారు లేరని ఎవరంటారండి? మీరు ఉన్నారుగా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ముగ్గురు రెడీగా ఉన్నారు టీమ్ లో. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. పోలా అద్రి పోలా. నేను ఒక ప్రాపర్టీ ఈ బిందెలకి వెళ్ళి తీస్తా. ఆ బిందెలో ఏదైతే ప్రాపర్టీ వస్తుందో ఆ ప్రాపర్టీ ఒక పాటలో అయినా ఒక డైలాగ్ లో అయినా మెన్షన్ అయి ఉండాలి. ఓకే. ఎవరైతే ఫస్ట్ ఆ థాట్ వస్తుందో డైలాగ్ గానీ పాట గానీ వాళ్ళు ఒక సౌండ్ చేయాలి. బజర్ సౌండ్ గట్టిగా ఉండాలి, లౌడ్ గా ఉండాలి, నాకు వినబడాలి. మీ బజర్ ఏంటి? ఓకే, మీ బజర్? ఇది సెట్ అయింది. ఓకే, సో ఫస్ట్ తీసే ప్రాపర్టీ ఇస్ రామ్ చక్కనోడమ్మ చందమామ రాక రాక వచ్చినాడు అయ్యో రామ. రామ్ సక్కనోడమ్మ, రామ్ సిల్కలోడమ్మ కాదు అది. వీళ్ళకి ఛాన్స్. చిలక. చిలుక చిలుక అని వచ్చింది కాబట్టి 1 పాయింట్. ఇప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్పాలి. ఓకే. బాబో కరెంట్ తీగే కదా అని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అవునా? డైలాగ్ 3, 2, 1 టైమ్ అప్. ప్లే ది డైలాగ్. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, దాన్ని టచ్ చేస్తే దాని అమ్మ షాకే. సాలిడ్ గా ఉంటది వైర్. మొత్తానికి ఈ పాయింట్ పాయే. లీడింగ్ ఇంకా మీరే విత్ 1 పాయింట్. ఇటు 0. నెక్స్ట్ అంబా పాట. గన్ను వాడడం స్టార్ట్ అయితే నాకంట ఓడేది. అది కత్తి వాడడం మొదలెడితే అమ్మా. ఎప్పుడు వచ్చామన్నది లెక్క కాదు, బుల్లెట్ దిగిందా లేదా లెక్క అనేది లేదల్లా. అతడు సినిమా ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఏదో చూడాలనుకోవచ్చు కానీ అది చూడాలనుకోదు. గన్ను చూడాలనుకోండి తప్పు లేదు, కానీ బుల్లెట్ తప్పు. అది. ఇది కూడా నో పాయింట్. ఇటు లీడింగ్ 1 పాయింట్, ఇటు 0. ఇది మీరు చెప్తే డ్రా అవుతుంది, వాళ్ళు చెప్తే వాళ్ళు విన్ అవుతారు. ఇదొక సాంగ్. గుడి గంటలు మోగిన వేళ మది సంబర పడుతుంది, మది సంబర పడుతున్న వేళ పడుతుంది. రైట్ ఆన్సర్. ప్లే. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబర పడుతోంది, తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. వెరీ గుడ్. లాస్ట్ అండ్ ఫైనల్ 1 పాయింట్. ఇది డిసైడర్. ఇది ఒక పాట పాడాలి మీరు. అంబా. పాయింట్ అండ్ రౌండ్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. హార్డ్ లక్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ముగ్గురు నాతో పాటు వచ్చేస్తున్నారు లక్కీ జోన్. 5 బాక్సెస్ ఉన్నాయి. ఈచ్ బాక్స్ లో డబ్బులు ఉన్నాయి. మీ ముగ్గురు వెళ్తారు, ఒక బాక్స్ ఫాస్ట్ గా తీసుకొచ్చేస్తారు. ఆ బాక్స్ ఓపెన్ చేస్తాం, మీరు ఎంత గెలుచుకున్నారో అంత మీకే. గాట్ ఇట్? గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ. గట్టిగానే వచ్చాయండి. 2000 రూపాయలు వచ్చాయి. ఏం కాదు, లోపల తీయండి.
100 రవి గారు మొత్తం చూపించండి. 100 ఓకే, థ్యాంక్ యూ 100 థ్యాంక్ యూ. 100 అబ్బా 1000 వచ్చింది చెప్పొచ్చు కదా. 100 నా బొంద 500 రూపీస్. సెకండ్ రౌండ్ లో కొంచెం తెలివి ఉండాలి, చాలా అదృష్టం ఉండాలి. అది ఉంటే చాలు, మీరు డబ్బులు గెలుచుకుంటారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఇక్కడ ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి. ఎక్సో గేమ్. ఈ 3 మీకు ఇచ్చేస్తాను, ఈ 3 మీకు ఇచ్చేస్తాను. ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే మీరు ఇక్కడ బ్లాక్ మీద పెడతారు. సీక్వెన్స్ గా సెట్ చేయాలి, స్ట్రైట్ గానీ క్రాస్ గానీ. అలా రైట్ ఆన్సర్ ఇస్తే మీకు పెట్టే ఛాన్స్ వస్తుంది, పెడతారు. సీక్వెన్స్ సెట్ చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఎల్లో సారీ మేడం, మీరు ఇక్కడ నుంచి రండి. కలర్ఫుల్ సారీ మేడం, తెలుగు కదా. మే హూనా దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. ఫస్ట్ క్వశ్చన్ మీతో స్టార్ట్ చేస్తాం. ఈజీ క్వశ్చన్స్ అడగండి. చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. ఎలక్షన్స్ మన ఇండియాలో ఎన్నేళ్ళకి ఒకసారి వస్తాయి, అలాంటి క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు 5 years. రైట్ ఆన్సర్ పెట్టండి. మీ క్వశ్చన్, చిల్డ్రన్స్ డే కబ్ సెలబ్రేట్ కర్తే? 14th November. 14 November. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. తెలుగు మాసాల్లో మొదటి మాసం ఏంటి? చైత్ర మాసం. రైట్ ఆన్సర్ పెట్టండి. సానియా మిర్జా ఏ ఆటకి సంబంధించిన అథ్లీట్? బ్యాడ్మింటన్. సానియా మిర్జా, సైనా నెహ్వాల్ కాదు, సానియా మిర్జా. బ్యాడ్మింటన్. రాంగ్ ఆన్సర్. టెన్నిస్. రైట్ ఆన్సర్ పెట్టండి. విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ అగర్వాల్ జీ. అండ్ ద విన్నర్, అండ్ యు విన్ 1000 రూపీస్ లక్ష్మి గారు. మేడం మీ పేరు? నా పేరు మాధురి. మాధురి గారు ఏం చేస్తుంటారు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్. వెరీ గుడ్. మీరండి? నా పేరు భవాని. భవానీ గారు హౌస్ వైఫ్. సూర్యుడికి మన భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? 162 million kilometers. ఎప్పుడు కోల్చినావు అక్క? రెడీ. ఇప్పటి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నా. ఎడారి వాడ అని ఏ జంతువుని అంటారు? Camel. రైట్ ఆన్సర్ పెట్టండి. అక్కినేని అఖిల్ చేసిన రీసెంట్ సూపర్ డూపర్ హిట్ మూవీ ఏంటి? అక్కినేని రీసెంట్ సూపర్ డూపర్ హిట్. టైం అప్. Lenin. రైట్ ఆన్సర్ పెట్టండి. మరి ఈజీగా అడగండి. ఈజీగా అడగండా? ఏంది మేడం ఈజీగా అడగమంటది? చాలా కష్టంగా ఉంది. ప్రపంచం మొత్తం తెలుసు, మీకు ఒక్కదానికే తెలియదు, మళ్ళీ నన్ను ఈజీ క్వశ్చన్లు అడగమంటున్నారు. అయ్యో. ఓకే, మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఎందుకంటే ఆవిడ పెట్టేస్తుంది. మహేష్ బాబు, రాజమౌళి గారు కలిసి తీస్తున్న సినిమా పేరేంటి? ఏదో తేడాగా ఉందేంటి? కూరలో ఏం వేస్తే టేస్ట్ వస్తుంది కూరగాయకి? ఉప్పు. ఇది ఈజీయా మేడం? ఇలాంటివి అడగాలనా మేడం? చాలా ఈజీ. ఫ్రిడ్జ్ లో పెరుగు పెడితే ఏమైతుంది? చెప్పండి మేడం. రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా తెలీదా? దేవుడే దిక్కండి. గుంటూరు మిర్చి. వారణాసి. మహేష్ బాబు సినిమాలు అడిగితే చెప్తాను సార్. వారణాసి అండి. వారణాసి. కొత్తగా వస్తున్న సినిమా. ఏడ చెప్పింది? ఎండలో మార్నింగ్ పూట ఎండలో నిలబడితే వచ్చే విటమిన్ ఏంటి మనకి? విటమిన్ డి. విటమిన్ డి. బాబు కంగ్రాచులేషన్. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈజీ క్వశ్చన్స్ అడిగి. అవును. నేను అక్కడ ఈజీ క్వశ్చన్ అని మిమ్మల్ని టఫ్ అడిగిన. 1 2 3 4 5 6 7 8 9 10 1000 రూపీస్. లెట్స్ స్టార్ట్ విత్ యు. ఓకే. డిక్టేషన్ స్పెల్లింగ్ చెప్పండి. DICTATION. రైట్ ఆన్సర్ పెట్టండి. 1 కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు ఉంటాయి? 1000. రైట్ ఆన్సర్. ఫ్రైడే తర్వాత వచ్చే రోజు సాటర్డే. పెట్టండి. తమిళనాడు క్యాపిటల్ ఏంటి? చెన్నై.
రైట్ ఆన్సర్. అయిపోయింది మేడం, మీకోసం చాలా ఈజీ చేసింది. కానీ నేను మాత్రం అడిగేది బాలకృష్ణ గారి 100వ చిత్రం పేరేంటి? మీకు హెల్ప్ చేశా. థ్యాంక్ యూ. మొన్న రీసెంట్ గా కాదైనా మొన్న రీసెంట్ గా 108వ సినిమా క్రిష్ డైరెక్టర్. అఖండ. చెప్పండి. బయటికి రావడం లేదు. గౌతమి పుత్ర శాతకర్ణి. దట్ ఈస్ హిస్ 100th ఫిల్మ్. మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు, మీ ఛాన్స్ వచ్చింది. మహాభారతంలో అభిమన్యుడి తండ్రి పేరు ఏమిటి? అర్జునుడు ఇస్ రైట్ ఆన్సర్. పెట్టండి. 3 సీక్వెన్స్ గా పెట్టేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ అమ్మా, మీ తెలివి అస్సలు గ్రేట్ అమ్మా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 1000 రూపీస్. హూలా హూప్ చేయడమే కష్టం, కూచిపూడి దానికంటే 10 రెట్లు కష్టం. రెండు కలిపి ఆల్మోస్ట్ 2 minutes 47 44 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 45 seconds కంటిన్యూగా హూలా హూప్ ప్లస్ కూచిపూడి చేసినందుకు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నీ పేరుంది. యు ఆర్ మేకింగ్ వైజాగ్ ప్రౌడ్. హంసిక, గ్రేట్ జాబ్. మా ఆడవాళ్ళు మీకు జోర్లో నీ పర్ఫార్మెన్స్ మేము ఇలా చూడడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అన్న. అండ్ హూస్ యువర్ గురు? మై గురు ఇస్ శివ సర్. అమ్మ నాన్న ఎవరన్నా? ఎస్ అన్న, మా మమ్మీ ఉన్నారు. మమ్మీని పిలిచేయి. మమ్మీ, వి వాంట్ యు హియర్. యమున గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ యమున గారు. ఇలాంటి ఎంకరేజ్మెంటే పిల్లలకి కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ గ్రేట్ పేరెంట్. సో టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ యువర్ లవ్లీ పర్ఫార్మెన్స్ మా ఆడవాళ్ళు మీకు జోర్ల తరపు నుంచి 2000 రూపీస్. కంగ్రాచులేషన్. ఇటుముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. మీకు వెనకాల బాస్కెట్స్ పెట్టాం. ముందుకెళ్తారు, రౌండ్ గా తిరుక్కుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాల్ ని పైకి విసిరేయాలి. పైకి విసిరేసి ఆ బాస్కెట్ తోని బాల్ ని క్యాచ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మీ ఇద్దరు ఆడతారు. బ్రేక్ వస్తుంది, దాని తర్వాత వాళ్ళిద్దరు, దాని తర్వాత వాళ్ళిద్దరు. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. 3, 2, 1 గో. ఓలే ఓలే గుంటాని అయ్య కాడ ఉంటాని అమ్మ కాడ తింటాని ఒళ్ళోకొచ్చి పంట. ఓలే ఓలే గుంటాని అయ్య కాడ ఉంటాని అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంట. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శరము లేదు, మంచి లేదు, మర్యాద లేదు. మంచి లేదు, మర్యాద లేదు, అంగి లేదు, లాగు లేదు, లుంగి లేదు. టైమ్ అప్. 2, 3, 4 and 2 మీరు లీడింగ్ లో ఉన్నారు. ఇప్పుడు యాడప్ అవుతా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ జాగ్రత్తగా ఆడండి. టేక్ ఎ పొజిషన్స్.
ఆల్రెడీ మీ 4 మీ కౌంట్. సో 4 5 6 7 8 9 10 మీ కౌంట్ 2 3 4 5 6 6 and 10 లాస్ట్ మీరు వెళ్తున్నారు. ఆల్రెడీ విన్నింగ్ అడ్వాంటేజ్ మీకే ఉంది, జాగ్రత్తగా ఆడండి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. టైమ్ అప్. 10 మీ స్కోర్, 11 12 13 14 15 16 17 18 మీ స్కోర్ 6 7 8 9 10 11 రౌండ్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విన్నర్స్ కి ముగ్గురు అద్భుతంగా ఆడినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపీస్. సూపర్ కిల్లర్ ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు